డైలీ డైరెక్షన్కు స్వాగతం. మీరు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యమే మీకు మార్గాన్ని చూపిస్తుంది మరియు దేవుడు ఆ మార్గంలో మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నేటి అంశం నిరీక్షణ యొక్క సంపూర్ణ నిశ్చయత. హెబ్రీలు 6:10-20. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. నిరీక్షణలో వివిధ స్థాయిలున్నాయి. ఒకటి నిరీక్షణ, మరొకటి నిశ్చయమైన నిరీక్షణ, ఇంకా నిరీక్షణ యొక్క సంపూర్ణ నిశ్చయత కూడా ఉంది. మనం అత్యుత్తమమైన దానికంటే తక్కువ దానితో ఎప్పుడు సంతృప్తి చెందకూడదు. అయితే ఈ సంపూర్ణ నిరీక్షణ నిశ్చయతను మనం ఎలా పొందగలం? ఈ వచనం ప్రకారం సంపూర్ణంగా పరిపక్వమైన నిరీక్షణను అభివృద్ధి చేసుకోవడానికి శ్రద్ధ ఒక ముఖ్యమైన తాళం చెవి. నిఘంటువు ప్రకారం శ్రద్ధ అంటే తన పని లేదా చదువుపై దీర్ఘకాలం పాటు స్థిరంగా దృష్టి పెట్టడం, నిరంతర ప్రయత్నం చేయడం, అంకితభావంతో కృషి చేయడం. మరో విధంగా చెప్పాలంటే మన జీవితాల్లో దాన్ని స్థిరంగా మరియు నిరంతరంగా ఆచరించడం ద్వారా నిరీక్షణ అభివృద్ధి చెందుతుంది. మన సమాజం తక్షణ ఫలితాలను కోరుకునే మనస్తత్వానికి అలవాటు పడిపోయింది. మనకు ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఓట్మీల్, ఇన్స్టెంట్ బంగాళాదుంప పదార్థాలు ఉన్నాయి. ఈ రోజుల్లో దాదాపు ప్రతిదీ మైక్రోవేవ్లో వెంటనే సిద్ధం చేయవచ్చు. అది వెంటనే దొరకకపోతే మనకు అది అవసరం లేదనిపిస్తుంది. కానీ నిరీక్షణను మైక్రోవేవ్లో తయారు చేయలేము. నిరీక్షణ యొక్క సంపూర్ణ నిశ్చయతను పొందాలంటే దానిని కొంతకాలం పాటు ప్రతిరోజూ స్థిరంగా ఆచరించాలి. ఈ విధమైన శ్రద్ధను మనం ఎలా పొందగలం? సహనానికి కీలకమేమిటి? ఈ వచన సందర్భమే దానికి సమాధానం. అబ్రహాము యొక్క నిరీక్షణ దేవుని వాగ్దానంపై నిలిచింది. దేవుని వాక్యమే అబ్రహాముకు బలమైన నిరీక్షణను కలిగించింది. దేవుడు అబద్ధం చెప్పడం అసాధ్యమైనప్పటికీ తన వాగ్దానం ఎంత మార్పులేనిదో తెలియజేయడానికి అబ్రహాముతో ప్రమాణం చేశాడు. అబ్రహాముకు ఉన్న అదే వాగ్దానాలు మనకు ఉన్నాయి. అంతేకాక మనకు ఇంకా అనేక వాగ్దానాలు ఉన్నాయి. దేవుని వాక్యంలోని వాగ్దానాలను విశ్వాసంతో గట్టిగా పట్టుకోవడం మనలో శ్రద్ధను పెంపొందిస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఇచ్చిన నిరీక్షణను గట్టిగా పట్టుకోండి. ఆ నిరీక్షణ యొక్క సంపూర్ణ నిశ్చయత మీకు కలిగే వరకు దాన్ని వదలకండి. దేవుని ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీ స్నేహితులతో పంచుకోండి. మీకు మా ప్రార్థనలో అవసరమైతే దయచేసి ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి.